సంబంధం లేని విషయాల్లో సంబంధం లేని వ్యక్తులపై బురద జల్లడం వైసీపీ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. తటస్థులు, థర్డ్ పార్టీ వ్యక్తులు అని చెప్పుకుంటూ వైసీపీ అజెండాను అమలు చేసే అపర మేధావులంతా ఈ బురద జల్లుడు ప్రోగ్రాంలో ఫ్రంట్ ఫేస్ లో ఉంటారు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అంటారా? వైసీపీ బురద బ్యాచ్ తాజాగా కొత్త టార్గెట్ మీద ఫోకస్ చేసింది. అయినా ఎవరంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్. కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే టికెట్ కోసం ఓ ఎన్ఆర్ఐకి కోట్లు ఇచ్చానంటూ ఆరోపణలు చేస్తే ఎలాంటి సంబంధం లేకపోయినా కర్నూలు డిఐజీని ఈ ఇష్యూలోకి లాగి రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు బ్లూ మీడియా గబ్బు గోబెల్స్. అసలు స్టోరీలకు వెళ్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జై భీమ్ పార్టీ నుంచి పోటీ చేశారు సుధా మాధవి అనే మహిళా పొలిటీషియన్. అంతకు ముందు ఆమె కొన్నాళ్ళు టీడీపీలో ఉన్నారట. ఆ సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం వేమన సతీష్ అనే ఎన్ఆర్ఐకి 7 కోట్లు ఇచ్చానని ఆరోపణలు చేశారు సుధా మాధవి. ఎలక్షన్స్ అయిపోయిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఆమె ఈ ఆరోపణలు ఎందుకు చేశారా అని చాలా మందికి వస్తున్న డౌట్. ఆమె ఆరోపణలను ఒక రేంజ్లో వైరల్ చేసింది వైసీపీ మీడియా. ఇక ఆమె పోటీ చేసిన జై భీమ్ పార్టీతో వైసీపీ కూటమి కడుతోందని ఈ మధ్య మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సుధా మాధవి తరపున వకాల్తా తీసుకున్నారు. ఆయన ఏకంగా డిఐజీ కోయా ప్రవీణ్ ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. వేమన సతీష్ బంధువుల ఫిర్యాదు మేరకు సుధా మాధవిపై పోలీసులు కేసు పెట్టారు. అయినా ఆమెను అరెస్ట్ చేయలేదు. అయితే ఈ కేసుని కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ కి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అజెండా మోస్తున్న జడ ప్రవీణ్ కుమార్ ఇదంతా ఎందుకు అంటే రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల కోసమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి డిఐజీ కోయా ప్రవీణే కారణమని అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన సీమలో వైసీపీకి పట్టుండా కడప, కర్నూలు ప్రాంతానికి డిఐజీగా ఉంటే రిగ్గింగ్ చేసుకుని గెలిచే ఛాన్స్ ఉండదు. అందుకే సంబంధం లేకపోయినా సుధామాధవి వ్యవహారంలోకి డిఐజీని లాగడం ద్వారా ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించేలా రాజకీయ ఒత్తిడి తేవడమే వైసీపీ ప్లాన్ అంటున్నారు ఆ పార్టీ ప్రత్యర్థులు. మరి తాడేపల్లి ట్రాప్లో పడకుండా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.